ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన మంత్రివర్గాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఓ ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ని పిలిచి వాళ్ళ మధ్యలో సన్మానం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఓ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అంత స్థాయిలో ఢిల్లీలో పెద్ద సభ నిర్వహించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా పిలిచి వాళ్ళందరి సమక్షంలో సన్మానం చేయాల్సి రావచ్చేమో, ఆ అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో దాదాపుగా 20 లక్షల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చింది, 15 లక్షల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు కల్పించింది అని చెప్పి ప్రకటించారు. అంటే 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయా ఆంధ్రప్రదేశ్కి? ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఏమో తెలియటం లేదు. ఒకవేళ ఇదే నిజమైతే అలాగే 15 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చి ఉంటే నిజంగా అభినందించాల్సిందే కదా. ముఖ్యమంత్రిని అభినందించాలి, ఆయన సమర్థతకు, ఆయన విజన్కి, ఆయన సామర్థ్యానికి. అలాగే మొత్తం ఆ మంత్రివర్గాన్ని అంతాన్ని కూడా సన్మానించాలి, సత్కరించాలి, ఢిల్లీలో సభ పెట్టాలి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను పిలవాలి. వాళ్ళ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యాన్ని పొగుడుతూ, ఆయన తీసుకొచ్చినటువంటి ఇంత పెద్ద మొత్తం పెట్టుబడులను స్వాగతిస్తూ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి అంటే అది దేశానికే కదా గర్వకారణం. మరి అంత తీసుకొచ్చినందుకు 18 నెలల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా సన్మానం చేయాలి, అభినందించాలి. కావాలంటే భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారాలు కూడా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అయింది, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు 15-16 ఏడు నడుస్తుంది ఆయనకి. అన్నేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 9 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, 6.5 ఏళ్ళు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ఆయన ముఖ్యమంత్రి. విజనరీ. హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది ఆయనే, హైదరాబాద్ని ప్రపంచం పట్టంలో పెట్టింది ఆయనే, సెల్ ఫోన్లు వినియోగంలోకి తెచ్చింది ఆయనే, డిజిటల్ పేమెంట్లు ప్రచారంలో చేసింది ఆయనే, డ్వాక్రా సంఘాలు పెట్టింది ఆయనే. ఇవన్నీ ఆయన చెప్పినవే ఇవన్నీ. ఇన్నేళ్లలో ఎక్కడ సభ జరిగినా ఆయన చెప్పిన మాటలే ఇవన్నీ. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు అంటే అభినందించాలి కదా, స్వాగతించాలి కదా. ప్రధానమంత్రి ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నారా? ఇంత అభివృద్ధి కనిపించట్లేదు ఆయనకి? పిలవద్దా ఆయన్ని? అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చెప్పొద్దా చంద్రబాబు గారిని చూసి నేర్చుకోండి అని? పరిపాలనా దక్షత అంటే ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది అని ముఖ్యమంత్రుల్ని, మంత్రులని, అధికారులను ఆంధ్రప్రదేశ్కి పంపొద్దా? వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్టడీ చేసి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి అంత చూసి నేర్చుకొని వెళ్ళొద్దా? ప్రధానమంత్రి మాత్రం గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారా రాష్ట్రాలకు? చెప్పాలి కదా, మొత్తం అభినందనలు తీసుకురావాలి కదా. 15 లక్షల ఉద్యోగాలు కొత్తగా రాష్ట్రంలో వచ్చాయి. లోకేష్ గారు చెప్పారు ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ. మరి 15 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఏముంది, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు తీసుకొచ్చాడు. సచివాలయాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా, విలేజ్ క్లినికుల ద్వారా. కానీ ఈ 18 నెలల్లో 15 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటే అద్భుతం కదా. ఇంకో 5 లక్షలు వస్తే ఆయన ఎన్నికల ముందు ప్రామిస్ చేసినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఆ హామీ కూడా నెరవేరినట్టే. ఇప్పటికే 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇంకో 5 లక్షలు వచ్చేస్తే అది కూడా హామీ కూడా నెరవేరినట్టే. ఇక నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆయన ఎలక్షన్లో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేదు. అంతే కదా, ఇదే కదా జరుగుతుంది. ప్రధానమంత్రి చొరవ తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించాలి, సత్కరించాలి, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని సత్కరించాలి, ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ ఆఫీసర్లను, ఉన్నతాధికారులందరినీ కూడా సన్మానించాలి. 18 నెలల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినందుకు, 15 లక్షల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసినందుకు,
వీరందరినీ అభినందించాలి. నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా. చంద్రబాబు గారు గొప్ప పని చేశారు అని చెప్తున్నా.